ఇంతవరకు ఎవరు కూడా పాపుల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు. పాపులను శిక్షించాలి, పాపులను నాశనం చేయాలి అన్నటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి తప్ప, మతాలు ఉన్నాయి తప్ప, పాపుల కోసం ప్రాణం పెట్టాలి ఇంత ఘనకార్యాన్ని శ్రీకారం చుట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నిలవబడింది చరిత్రలో సిలువ. ఈరోజు మూఢులైన మనము, కపటమైన మనము, అంధకారంలో ఉన్నటువంటి అందులమైన మనం ఇలా వస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ దగ్గర కంటే ఆ ఘనకార్యాన్ని బట్టి మనమంతా గనులమైంది అక్కడే. సహోదరులారా, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనా పిలవలేదు. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఎన్నికైన వారిని ఎదిరించడానికి ఎన్నికలేని మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సిలువ మనకు ఘనతను ఆపాదించింది. సిలువ లేకపోతే మనకు ఘనత లేదు. నీతి న్యాయాన్ని బట్టి పరిపాలించే రాజు జనులకు ఎలాగుంటాడంటే గాలివానకి చాటైన చోట్లాగా ఉంటాడు. ఎడారిలో దాహం తీర్చే నీళ్ళలాగా ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మించిన చాటైన చోటేంటి?